హలో మూవీ లవర్స్, రీసెంట్ టైంలో ఓటీటీలో చూడాల్సిన 8 బ్లాక్ బస్టర్ మూవీస్ని మీ ముందుకు తీసుకొచ్చాం. లాస్ట్ 3 వీక్స్ నుంచి ఒక్క మంచి మూవీ కూడా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. సో మీరు మిస్ అయిన ఆ ఎంజాయ్మెంట్ని మేము చెప్పబోయే ఈ 8 మూవీస్ డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాయి. సో ఈ వీడియోని ఎండ్ అయ్యే వరకు చూడండి, లేకపోతే ఆ ఎంజాయ్మెంట్ని మిస్ అయిపోతారు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మూవీ మ్యాగ్నెట్ ఫ్యామిలీకి స్వాగతం. మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రికమెండేషన్స్, బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇలా చాలా కంటెంట్ రాబోతుంది. సో మళ్ళీ మేము మీకు కనిపించకపోవచ్చు, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నెంబర్ 8, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. హిస్టరీని మనకు గుర్తు చేసే ఒక ఫెంటాస్టిక్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ఎలా మనకు ఫ్రీడమ్ వచ్చిందో కాదు, దాని తర్వాత ఏం జరిగింది, దేశ విభజన ఎలా జరిగింది, అప్పుడున్న నాయకులు ఏం చేశారు, అప్పటి పరిస్థితులేంటి అని చాలా క్లియర్గా చూపించారు. ఈ సీజన్ 8 ఎపిసోడ్స్లా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మెయిన్ ప్లాట్ మొదలవుతుంది. 1946 మే రోజు బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్లడానికి రెడీ అవుతున్నప్పుడు దేశంలో అప్పుడే కాంగ్రెస్ లీడర్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలని ఒక మీటింగ్ పెడతారు. అప్పుడే జిన్నా పాకిస్తాన్ ఒక సెపరేట్ కంట్రీ కావాలి అని డిమాండ్ చేస్తాడు. దాని తర్వాత ఎన్నో గొడవలు, పాకిస్తాన్ కోసం ఒక యుద్ధమే జరిగిందని కథలుగా విన్నాం. ఆ రోజులను మళ్ళీ ఈ సిరీస్లో చూడబోతున్నాం. టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ కాస్ట్యూమ్స్ దాకా ప్రతిదీ చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ సిరీస్లో. ఫ్రీడమ్ మీద ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసాం, బట్ ఫస్ట్ టైం కంట్రీ సెపరేషన్ కాన్సెప్ట్ మీద వచ్చిన వెబ్ సిరీస్ ఇది. సో ఈ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, సికందర్ కా ముకద్దర్. గ్లామర్ బ్యూటీ తమన్నా నటించిన క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయింది. స్పెషల్ 26, బేబీ, ఎంఎస్ ధోని, ది అన్టోల్డ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీసిన గ్రేట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నీరజ్ పాండే ఈ మూవీకి కూడా తనే డైరెక్షన్ చేశారు. 60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు, దాన్ని వెతకటంలో పోలీసులు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు, ఇలా 15 ఏళ్ల పాటు సాగే కేసులో చివరికి ఏమైంది, ఇంతకీ పోలీసులు ఆ దొంగని పట్టుకున్నారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. నీరజ్ పాండే సినిమాలు ఎప్పుడూ స్పెషల్గా ఉంటాయి. ఒక సిచ్యువేషన్ని తీసుకొని దాని చుట్టూ మైండ్ బ్లోయింగ్ స్టోరీ రాసుకుని అందులో మలుపులను గ్రిప్పింగ్గా చూపించడంలో ఇంకా స్పెషల్. సేమ్ ఈ క్రైమింగ్ థ్రిల్లింగ్ అంతే. చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ మొదలవుతుంది, అంతే ఇంట్రెస్టింగ్గా స్టోరీ ఎండ్ అవుతుంది. మధ్యలో వచ్చే ట్విస్ట్లు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ క్రైమింగ్ థ్రిల్లింగ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, బ్లడీ బెగ్గర్. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు బిచ్చగాడు టైప్లో ఉండబోతుంది అనిపించింది. అయితే మూవీ చూసినప్పుడు వేరేలా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి డార్క్ కామెడీని ఎంజాయ్ చేశాం. ఆ గెటప్లో చూస్తే ఎవ్రీవన్ ఎమోషనల్ అవుతాం. హీరో ఆ ఎమోషన్తోనే జనాలను మోసం చేస్తాడు. ఒకరోజు బిచ్చగాళ్లతో హీరో ఒక పెద్ద బంగ్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ బంగ్లా నుంచి బయటకు ఎందుకు రాలేకపోయాడు, అక్కడున్న బంగ్లా ఓనర్స్ ఆ బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు, చివరికి ఏమైంది అనేదే ఈ మూవీ స్టోరీ. ఏదైనా సినిమాల్లో ఒక క్యారెక్టర్ చనిపోయినప్పుడు ఎమోషనల్ అవుతాం, అయితే దాన్నే కామెడీ యాంగిల్లో చూపిస్తే అదే ఈ మూవీ. సినిమా మొత్తం ఫుల్గా నవ్వుకుంటాం. తమిళ యాక్టర్ కవిన్ మూవీస్లో దాదా సినిమా ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ మూవీ. ఈ మూవీలో తన యాక్టింగ్ వేరే లెవెల్. రియల్ క్యారెక్టర్స్ చూసిన ఫీల్ వచ్చింది. సినిమా టైటిల్ కార్డ్ పడే దగ్గర నుండి సినిమా ఎండ్ అయ్యేదాకా ఎక్కడా బోర్ కొట్టదు. మూవీ మొత్తం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలతో పోలిస్తే ఇదొక డిఫరెంట్ మూవీ. ఫైనల్గా డార్క్ కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5, పారాచూట్. తమిళ్ నుంచి వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. ఇన్ని రోజులుగా యాక్షన్, గ్రాఫిక్స్ మూవీస్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ ఒక మంచి ఫీల్ ఇస్తుంది. ఈ సిరీస్ అంతా ఒక ఫ్యామిలీ చుట్టూ ఉంటుంది. ఎప్పుడూ కోపంతో రగిలే నాన్న, అప్పుడప్పుడు సరదాగా బైక్ మీద ఊరంతా తిరగాలని చూసే పిల్లలు, నాన్న ఎంత తిట్టినా ప్రేమగా చూసుకునే అమ్మ, ఇలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ పిల్లలిద్దరూ కనిపించకుండా పోతారు. ఇంతకీ వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఆ బైక్ దొంగతనం చేసిందెవరు, బైక్తో ఆ ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఈ సిరీస్. మంచి ఫ్యామిలీ ఎమోషన్తో చాలా ట్విస్ట్లు ఈ సిరీస్లో ప్లాన్ చేశారు. ఎప్పుడైతే ఆ పిల్లలు కిడ్నాప్ అవుతారో ఒక్కసారిగా సిరీస్ అంతా ఇంకో లెవెల్లో వెళ్తుంది. ఆ ఫాదర్కి ఎదురయ్యే సస్పెన్స్ అండ్ ట్విస్ట్లు మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి.
క్లైమాక్స్లో ఈ సిరీస్ మంచి ఎండింగ్ ప్లాన్ చేశారు. ఫ్యామిలీతో మిస్ అవ్వకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ఈ పారాచూట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 నారదన్. ఆఫ్టర్ 2 years బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన నారదన్ మూవీ ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఎన్నో రికార్డ్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సైకాలజీ థ్రిల్లర్ మూవీ. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు ఏ తప్పు చేసినా హీరో దాన్ని అందరికీ నిజం చెప్పాలని ఒక న్యూస్ ఛానల్ పెడతాడు. అయితే దీన్ని చెప్పే ప్రయత్నం టీఆర్పీ కోసం ఏం చేశాడు, అసలు న్యూస్ ఛానల్స్ అన్నీ టీఆర్పీ కోసం ఏమి చేస్తున్నాయి అనేది ఈ మూవీ స్టోరీ. స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా మూవీ మొదలవుతుంది. ఆ క్యారెక్టర్స్, ఇంట్రొడక్షన్, వాటి చుట్టూ ఉండే స్టోరీ మనకి ఫస్ట్ హాఫ్ చూపిస్తారు. సెకండ్ హాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరోకి వచ్చిన ఆ పెద్ద ప్రాబ్లం ఏమిటో, దానివల్ల తను ఏం చేశాడో దాన్ని చాలా బాగా స్క్రీన్ మీద చూపించారు. ఇంకా క్లైమాక్స్లో మంచి మెసేజ్ ఇవ్వడం ఇంకో హైలైట్. ఫైనల్గా ఒక డీసెంట్ థ్రిల్లింగ్ మూవీ. ఫ్యామిలీతో అందరూ కలిసి వాచ్ చేయండి. సో ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 వికటకవి. డిటెక్టివ్ స్టోరీస్ ఎప్పుడు చాలా ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తాయి. అలాంటి లైన్లో వచ్చిందే ఈ వికటకవి. ఈ సీజన్ అంతా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్, దానికి చుట్టూ రాసుకున్న క్యారెక్టర్లు, వాటి చుట్టూ మలుపులు, ఇలా చాలా ఎలిమెంట్స్తో ఈ సీజన్ ప్రదీప్ మద్దాలి చాలా బాగా స్టోరీ రాసుకున్నారు. 1940-70లో ఈ స్టోరీ మొదలవుతుంది. ఒక ఊరిలో ప్రజలు ఎందుకు చనిపోతున్నారు, ఎలా చనిపోతున్నారు, అసలు ఏమీ తెలియకుండా చనిపోతారు. అప్పుడే హీరో ఈ మిస్టరీని సాల్వ్ చేయాలి అనుకుంటాడు. ఆ టైంలోనే ఒక పెద్ద ప్రాబ్లం ఎదురవుతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, ఆ ప్రజలు ఎందుకు చనిపోతున్నారో ఆ మిస్టరీని హీరో ఎలా కనిపెట్టాడు అనేది ఈ వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్స్గా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ నెక్స్ట్ సీజన్ వరకు ఉంటుంది. ఆ రేంజ్లో ప్లాన్ చేశారు. ఎక్కడా ల్యాగ్ లేకుండా అండ్ స్టోరీ ట్రాక్ తప్పకుండా హీరో ఆ మిస్టరీని సాల్వ్ చేసే టైంలో చూపించే ప్రతిదీ డీటెయిల్గా చాలా క్లియర్గా చూపించారు. ఫ్యామిలీతో డెఫినెట్గా వాచ్ చేయండి. సీజన్ 2 కోసం మాలాగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ వికటకవి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 కా. ఫైనల్లీ కిరణ్ అన్నకి ఒక సాలిడ్ హిట్ పడింది. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకి మంచి స్టోరీని ఎంచుకున్నారు. తను ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఈ మూవీ 50 crores కలెక్ట్ చేసింది. మధ్యాహ్నం 3 అయితే చాలు, చీకటి పడే ఊరు. అక్కడ హీరో పోస్ట్ మ్యాన్గా పనిచేస్తాడు. ఇదే టైంలో అక్కడ అమ్మాయిలు ఒక్కొక్కరుగా మిస్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది కా మూవీ స్టోరీ. ఇలాంటి స్టోరీ మూవీస్ ఎన్నో చూసాం, విన్నాం. దాన్నే ఇక్కడ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆ కథ చుట్టూ ఉండే మలుపులు, ట్విస్ట్లు చాలా కొత్తగా ఉంటాయి. హీరోని ఒక చీకటి గదిలో బంధించటం, మాస్క్లో ఉన్న మనిషి హీరోని అడిగే క్వశ్చన్స్ కానీ, వాటికి చెప్పే విధానం కానీ ఇక వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. సినిమా మొదలయ్యే 10 నిమిషాలకే కృష్ణగిరి అనే ఊరిలోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. దానికి తోడు శామ్ అందించిన బీజిఎం అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అండ్ క్లైమాక్స్లో లాస్ట్ 20 minutes సీట్లో కూర్చోకుండా చేస్తాయి. ఇంతకీ ఆ మాస్క్ మ్యాన్ ఎవరు, అసలు కా అంటే ఏమిటి అనేది రివీల్ చేసినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే ఒక మంచి సినిమా. ఈ కా మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1 లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్, వెంకీ అల్లూరి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ని దీపావళి రోజున బ్లాస్ట్ చేశారు. మన తెలుగులో 100 crores పైగా కలెక్ట్ చేసింది ఈ మూవీ. సినిమా మొత్తం ముంబై 1982-92ల మధ్యలో జరుగుతుంది. ఒక బ్యాంక్లో క్యాషియర్గా హీరో పనిచేస్తూ ఉంటాడు. మనీ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా వీటిని సాల్వ్ హీరో క్యాషియర్ నుండి అసిస్టెంట్ మేనేజర్గా ఎలా వచ్చాడు, దాని తర్వాత ఏం చేశాడు అనేది మీరు ఈ మూవీలో చూడాల్సిందే. స్కామ్స్ ఎలా జరుగుతున్నాయో వెంకీ చాలా బాగా చూపించాడు. మనీ స్కామ్స్ స్టోరీ మీద వచ్చిన మూవీస్లో చాలా కన్ఫ్యూజన్తో కొన్ని సీన్స్ అర్థం కావు. అయితే వాటిని చాలా న్యాచురల్గా క్లియర్గా చూపించారు. స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా చేసిన స్కామ్ను వేరే లెవెల్లో చూపించారు. సినిమాకి అది హైలైట్. ఫస్ట్ నుంచి ఎండ్ అయ్యే వరకు సినిమాని చాలా ఎంజాయ్ చేస్తాం. కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే ఒక మంచి సినిమా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హలో మూవీ లవర్స్, డెఫినెట్గా ఈ 8 మూవీస్ని వాచ్ చేయండి. సో మా ఈ రికమెండేషన్స్ ఎలా అనిపించిందో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వమని చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.